844 కిలోమీటర్స్ నేను ఒక్కనే వచ్చేసిన గాయ్స్, సోలో రైడ్. థ్యాంక్ యూ మై పేరెంట్స్, నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని నన్ను ఒక్కనే సింగిల్ రైడ్కి పంపించారు. ఇది ఏదైతే సియోని నుంచి జబల్పూర్ రోడ్ ఉందో గాయస్, మొత్తం ఘాట్ సెక్షన్ లేవన్నీ. టెంపరేచర్ వచ్చేసి 40 degrees ఉందన్నమాట. అయితే లేదు, మొత్తం రైడ్ చేసామంటే మొత్తం కళ్ళంతా ఇట్లా అయిపోతున్నాయి. అంటే నార్మల్గా వేడికి ఉంటుంది కదా, మొత్తం కళ్ళంతా మూసుకోపోతున్నాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీష్. అండ్ మొత్తం అయితే సెటప్ చేసేసుకున్నా. అండ్ నేను వచ్చేసింది, నేను నైట్ ఈ హోటల్ స్టే చేశాను అనమాట. హోటల్ గోకులం ఇన్ 700 ఏమో పడింది రూమ్ అది. సో రూమ్ బాగానే ఉండే, అంటే ఇక మనం అడ్జస్ట్ అయిపోవాలంతే ఇక అది. సో చైన్ లూప్ చేసేసిన, లగేజ్ మొత్తం ఫిట్ చేసేసుకున్నా. అండ్ బండి వామప్కి పెట్టిన గాయస్. వామప్ అవుతుంది, వామప్ అయిపోయాక డైరెక్ట్ వెళ్ళిపోవడే. అండ్ హర హర మహాదేవ్. అండ్ గైస్, ఈరోజు లొకేషన్ వచ్చేసి డైరెక్ట్ వారణాసి పెట్టేస్తున్నా. ఎస్టిమేట్ టైం 600, ఎగ్జాక్ట్లీ 600 కిలోమీటర్స్ ఉంది గైస్. అండ్ 8:15కి రీచ్ అవుతాం అనుకుంటా చూపిస్తుంది. సో చూద్దాం మనతో ఎంత అయితే అంత ఓడతాం ఈరోజు. నేనైతే అనుకున్నా యాక్చువల్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నా, కానీ నిన్న నైట్ అంటే ఫస్ట్ టైం కదా మనకి జర్నీ చేసేసి కొంచెం ఇది అయిపోయినాం అనమాట. సో అందుకే కొంచెం బాగా నిద్ర పట్టేసింది. అండ్ గ్లౌజెస్ ఇక్కడనే ముందట పెట్రోల్ బంక్ ఉంది కదా, అక్కడ పెట్రోల్ బంక్ ఫుల్, అంటే నిన్న 500 కొట్టించుకున్నాం కదా, ఈరోజు మొత్తం ఫుల్ చెప్పించుకొని వెళ్ళిపోదాం అనమాట. 600 అంటే ఈరోజు 2 ఫ్యూల్ అప్స్ అవుతాయి మనకి, ఫుల్ అవుతాయి. అండ్ దారి వచ్చేసి ఇది ఊర్లోకి వెళ్ళి పట్టుకోబోతుంది గాయస్. యాక్చువల్లీ మధ్యప్రదేశ్ సియోనిలో ఏమైందంటే, నిన్న మొత్తం నేను సిటీలోకి ఎంటర్ అయిపోయాను అనమాట. సియోనిలో అది డైరెక్ట్, అది మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అది మొత్తం ఫ్లైఓవర్స్ అవి ఇవి ఎత్తురు. అందుకే మనం రిస్క్ ఎందుకు, మనం డైరెక్ట్ హైవే పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడనే ఉంది హైవే, కనిపిస్తున్నాయి మీకు వెహికల్స్ అక్కడ, ఇక్కడ ఉంది హైవే. ఆ డైరెక్ట్ హైవే ఎక్కేస్తే మనం వెళ్ళిపోవచ్చు. చలో మనం రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర. నాగ్పూర్ అటు, సియోని జబల్పూర్ ఇటు, జబల్పూర్. సో గైస్, వీఆర్ ది ఫైనల్లీ ఆన్ NH44 అనమాట. అండ్ సియోని కూడా చాలా పెద్ద సిటీ గైస్, చాలా పెద్ద ఉంది. హైవే పట్టుకొని పోతూనే ఉండాలి. అండ్ లగేజ్ ప్యాక్ చేసిన, చేతులు చూడండి గైస్, మొత్తం ఆయిల్ అంటేసింది. వాష్ చేసుకోవాలి ఎక్కడన్నా. మనం ఇప్పటివరకు ఆదిలాబాద్ నుంచి 378 కవర్ చేసినాం గాయస్. ఆదిలాబాద్ నుంచి నిన్న టార్గెట్ ఉండే జబల్పూర్, కానీ కొడతా అయిపోతుండే నైట్. కానీ నాకు ఇక్కడ లోకల్లో రూమ్ దొరకడానికి, యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మొత్తం చెప్పినా కదా గాయస్, అండర్ కన్స్ట్రక్షన్ ఉందనుకుంటా. సో మొత్తం రోడ్స్ అన్నీ ఇది చేసేసారు, చిన్న చిన్న గలీలోకి వెళ్ళి పోవాలి. అది మనకు అర్థం కాదు, ఏం కాదు. అందుకే నేనేం చేసిన అంటే 8:30కి ఎంటర్ అయినా నేను సియోనిలా. 8:45కి ఎంటర్ అయినా. 10 వరకు నేను రూమ్ ఎత్తుకుంటున్నా గాయస్. సో ఫైనలీ నేను యాక్చువల్లీ ఏంటంటే అక్కడ లోకల్స్ అడిగితే సంథింగ్ ఏదో మహారాజా హోటల్ ఉందనుకుంటున్నారు. సో నేను గూగుల్లో చూస్తే అది 2800 ఏమో ఉంది. అది ఒక్క నైట్కి నాకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎందుకంటే మనం బడ్జెట్ ట్రావెలర్ ప్లస్ సోలో ఎవరైనా ఉంటే కూడా మనకి కొంచెం షేరింగ్లో ఇది అయిపోతుండే, కానీ మనం బడ్జెట్ కదా సోలో ఇంకా మనం. సో నాకు మరీ ఎక్కువ అనిపించింది. సో నేను ఓయోలో చెక్ చేసిన, ఓయోలో చెక్ చేస్తే 800, 900 చూపించింది. కానీ సియోని నుంచి 20 కిలోమీటర్స్ అంటే అవతల ఉందన్నమాట. సో ఇక్కడనే ర్యాండమ్గా నేను రోడ్ మీద ఇట్లా ఏదైనా హోటల్స్ ఉంటాయి కదా అని చెక్ చేసుకుంటూ వస్తుంటా, అంటే అది హోటల్ గోకులం అని కనిపించింది. సో పోయి అడిగితే 1000 చెప్పిండు ఫస్ట్. నేను 600కి అడిగిన, ఆయన సరే లాస్ట్ అని 800కి ఇచ్చిండు. నేను ఇక 800 కాదని చెప్పి 700 చెక్ చేసిన. ఇక్కడ నుంచి జబల్పూర్ వచ్చేసి 160 కిలోమీటర్స్ ఉంది గైస్. అది సేమ్ ఇట్లనే రోడ్ ఉందనుకోండి, కొట్టేస్తా ఒక గంటన్నర 2 అవర్స్ అనుకోండి కొట్టేస్తా. ఇప్పుడు ఫస్ట్ స్టాప్ నేను జబల్పూర్ పెట్టుకున్నా, 160 కిలోమీటర్స్ తర్వాతనే స్టాప్ చేస్తా. ఎందుకంటే మనం బయలుదేరింది లేట్ కదా గైస్, 9 o'clockకి బయలుదేరినాం. యాక్చువల్లీ నేను 6-7కి అట్లా ప్లాన్ చేసేసుకున్నా.
ఫస్ట్ ఎక్కడన్నా ఫ్యూల్ అప్ చేయించుకోవాలి గైస్, ఎందుకంటే నేను అస్సలు ఇది రిస్క్ తీసుకోలేను అనమాట. నిన్న కూడా ఏమైందంటే మనం రూట్ చేంజ్ అయిపోయినాం కదా గైస్, ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుండే జస్ట్ మిస్, అది కూడా మనకి ఇంకా 30-40 రేంజే ఉంటుండే అనమాట. సో అందుకే ఎక్కడన్నా ఫ్యూల్ స్టేషన్ కనిపిస్తే ఫ్యూల్ అప్ చేయించుకుంటా బండి. ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే మనకు ఒక 300 కిలోమీటర్స్ టెన్షన్ ఉండదు. సో మనం పెట్రోల్ బంక్ కూడా వచ్చేసినాం గైస్, ఫ్యూల్ అప్ చేయించుకుందాం. ప్రజెంట్ మనకు వచ్చేసి 38.6 మైలేజ్ ఇస్తుంది బండి. भाई फ़ोन पे है ना फ़ोन पे है ట్యాంక్ ఫుల్ కడదాం. అండ్ ఇక లీటర్ వచ్చేసి 107 ఉంది గైస్, 974 పడింది గైస్, 9 లీటర్స్ పడింది. యాక్చువల్లీ మనం 500 కొట్టించుకున్నాం కదా. 588 అండ్ ఎస్టిమేట్ టైమ్ ఇస్ 816 కిలోమీటర్స్. అండ్ రేంజ్ వచ్చేసి ట్రిప్ 1 ట్రిప్ 2 370 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు గైస్. 370 కిలోమీటర్స్ దగ్గర వారణాసి రేవా క్రాస్ అయిపోతాం. నాకు తెలిసైతే రేవాలో మళ్ళీ ఇంకొక ఫ్యూల్ షాప్ పడుతుంది, అక్కడ కూడా ట్యాంక్ ఫుల్ చేపించేస్తా. ఒకవేళ లోకల్ వారణాసిలో మనం తిరగడానికి అవసరం ఉంటే అప్పుడు బండి యూజ్ చేస్తా. నేనైతే బై వాకే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను వారణాసి. గైస్ రోడ్ చూడండి గైస్ ఎంత స్ట్రేట్గా ఉన్నదో, అండ్ వ్యూ చూడండి ఎంత అవసరం ఉన్నదో తెలుసా. వావ్ గాయస్, గంగా రివర్ లొకేషన్ చూడండి, అవసరం లెవెల్స్ ఉన్నాయి. మొత్తం నీళ్ళు కొంచెమే ఉన్నాయి, కానీ సైడ్కి ఆ గ్రీనరీ చూడండి. నాకు తెలిసి ఇది పొలం పండిస్తారు గాయస్. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. వీళ్ళు పొలం పండిస్తుంది, మళ్ళీ వానాకాలంలో మొత్తం కొట్టుకొని వస్తుంది. అది మొత్తం ఇదంతా పోతుంది, మళ్ళీ వీళ్ళు క్లీన్ చేసుకోవాలి. ఏందో వీళ్ళది ఏం ఐడియా ఉందో మనకు తెలియదు, కానీ ఆ బ్రిడ్జ్ మీద కూడా వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి గైస్. గంగా రివర్ ఆ బోట్లో ట్రావెల్ చేద్దామంటే మస్తు అనిపిస్తుంది తెలుసా గైస్. ఇట్లా చేతులతో ఇట్లా అంటారు చూడండి, అది ఆ బోట్. అది ఈ విలేజ్ వాళ్ళకి బెస్ట్ వ్యూ ఉంటుందేమో వానాకాలంలో. పక్కనే ఊరు, పక్కనే గంగా, గ్రీనరీ మొత్తం గ్రీనరీ ఉంటుంది, ఆ వాటర్ ఫ్లో ఉంటుంది, ఆ సౌండ్తోని ఆ ఫీల్ వేరే ఉంటుంది గైస్. అండ్ రేవా వచ్చేసి 300 కిలోమీటర్స్ ఉంది గైస్, అండ్ వారణాసి వచ్చేసి 570 కిలోమీటర్స్ ఉంది. ఇదే రోడ్డు స్ట్రేట్గా 120 కిలోమీటర్స్ వెళ్ళాలి గైస్ జబల్పూర్ వరకే. నేను అందుకే మ్యాప్ క్లోజ్ చేసేసిన గైస్. ప్రజెంట్ అయితే మనం మినీ ఘాట్ రోడ్లో ఉన్నామన్నమాట. మినీ ఘాట్ సెక్షన్ ఇది. ప్రజెంట్ అయితే ఇది చాప్రా విలేజ్ కిందకి వస్తుంది గైస్ ఈ ఘాట్ సెక్షన్. మనకి ఒక 1 అవర్ పెరిగింది గైస్, 2 అవర్స్ పెరిగింది. అక్కడ 10 అవర్స్ ఏమో చూపించింది రీచింగ్ డెస్టినేషన్. ఇప్పుడు వచ్చేసి 9 అవర్స్ 56 మినిట్స్. 8 o'clock రీచ్ అవుతాం. సేమ్ నిన్న టైమే అవుతుంది గైస్ మనకి రీచ్ అవ్వడానికి. 8 అంటే ఒక బ్రేక్స్ అవి ఒక 2-3 అవర్స్ బ్రేక్స్ కలిపేసి ఒక 10-10:30 వరకు రీచ్ అవుతాం అనుకున్నాం. అంతే అయిపోయింది గైస్ ఘాట్ సెక్షన్. చిన్న ఘాట్ ఉండే అంతే, ఓన్లీ 2 సర్కిల్స్ ఉండే అంతే. అది ఎంతమందికేమో ఘాట్ ఎక్కినాం, ఇప్పుడేమో ఘాట్ దిగుతున్నాం. సో నిన్న మనం 8 టోల్ గేట్స్ క్రాస్ చేసినాం గైస్. అండ్ ఈ రోజుకి ఈ డేట్లో ఫస్ట్ టోల్ గేట్, అండ్ మన రైడ్లో కంప్లీట్ రైడ్లో 9th టోల్ గేట్ అనమాట ఇది. ఇది ఏదైతే సియోని నుంచి జబల్పూర్ రోడ్ ఉందో గైస్, మొత్తం ఘాట్ సెక్షన్ లేవన్నీ. వ్యూస్ అయితే ఏ నెంబర్ గైస్, వేరే లెవెల్ ఉన్నాయి వ్యూస్ అయితే. సమ్మర్లోనే ఇట్లున్నాయి. నాకు సమ్మర్లోనే ఇంత మంచిగా అనిపిస్తుంది అంటే, నార్మల్గా మన రైనీ సీజన్ అప్పుడు వస్తేనా పీక్స్ లెవెల్లో ఉంటుంది అనమాట వ్యూస్ అయితే. ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టున్నాయి, చాలా యాక్సిడెంట్లు అవుతాయేమో ఇక్కడ. ఇట్లా వచ్చేసి ఇట్లా డైరెక్ట్ ఇలా గుద్దుతాయేమో బ్రేకులు పడకపోతే. జబల్పూర్కి ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది గైస్. మనం ఆదిలాబాద్ నుంచి 500 కిలోమీటర్స్ వచ్చేసినాం, అండ్ మోర్ 500 టు గో. ఇంకా 475 కిలోమీటర్స్ ఉందన్నమాట మనం వారణాసికి రీచ్ కావడానికి. అండ్ టైం వచ్చేసి 8 అవర్స్ చూపిస్తుంది. అండ్ ఈ టోల్ గేట్ వచ్చేసి 10వ టోల్ గేట్ అనమాట. ఆదిలాబాద్ టు వారణాసి రైడ్లో 10th టోల్ గేట్ అనమాట ఇది. వచ్చిండు, సెకండ్ వచ్చేసి వెళ్ళిపోయాడు. ఇదనే అనమాట. హాయ్ బ్రో అని కూడా అన్నాడు, సెకండ్ ఇచ్చిండు, వెళ్ళిపోతుండు. నేను షాక్ అయినా సడన్గా. నాకు భయం అయింది ఒకటిసారి. ఈ చాలామంది చెప్తుంటారు ఈ రోడ్లో దొంగలు ఉంటారు ఫుల్ మంది అది ఇది అనుకుంటా. సడన్గా పక్కన చుడుతున్నాయి. నేను షాక్ అయినా, ఏడేంద్ర బాయ్ ఇంత దగ్గరకు వచ్చేసి డైరెక్ట్ కట్టుబడుతున్నా అనుకుంటా.
ఓ ఇదేదో సంథింగ్ పెద్ద రివర్ లెక్కనే ఉంది. ఇది వచ్చేసి నర్మదా రివర్ అంట ఇది. మనమైతే జబల్పూర్ క్రాస్ అయిపోయినాం. జబల్పూర్ క్రాస్ అయిపోయి 20-30 కిలోమీటర్స్ వచ్చేసినాం గైస్. అండ్ 20-30 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక టోల్ గేట్ వచ్చింది. ఇది 11th టోల్ గేట్ మన రైడ్లో. అండ్ టైం వచ్చేసి 12:30 సంథింగ్ అవుతుంది. డాబా కోసం చూస్తున్నా కానీ ఉన్నాయి, చాలా డాబాలు ఉన్నాయి కానీ బండి పెట్టుకోనికి స్పేస్ లేదు. అంటే నీడలకి ఏం లేదు గైస్, మొత్తం ఎండ ఉన్నది. ఎందుకు మనం ఎంతగానో ఇట్లా ట్రావెల్ చేస్తున్నాం, మళ్ళీ బండిని ఎండలో ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఏదైనా మంచిగా పెద్ద రెస్టారెంట్ ఉన్ని బండి పెట్టుకోనికి మంచిగా నీడలు ఎక్కేమని ఉంటే అక్కడ ఆగుదామని చూస్తున్నా. ప్రజెంట్ అయితే నేను జబల్పూర్ దాటేసి రేవాకి ఒక 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నానమాట. సో ఇక్కడ ఒక దావా అనిపిస్తుంది, దావాలో ఆగిన అనమాట. సో మన బండి కండిషన్ ఏమో ఇట్లా ఉన్నది. ఇదైతే ఉష్పోయింది బండిది. ఇది ఒకటే బోల్ట్ మీద ఉండే అనమాట. ఈ బోల్ట్ ఎక్కడ పోయిందో ఏమో. సో బండి కూడా కొంచెం హీట్ అయింది కదా. దూరం నుంచి చూసుకుంటూ వస్తున్నా, ఇక్కడ నీడ కనిపిస్తే ఆపుదాం అని చెప్పేసి. నీడేం కనిపించలే. సో ఈ హైవే మనం ఇటు పోవాలి, ఇటు పోవాలి. కొంచెం దూరంలో ఇలా పాస్ అవుతా అంటే ఇది కొంచెం కనిపించింది, ఇది నీడ లెక్క. సో ఇక్కడ ఆపేసిన. ఇది మొత్తం ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు అడ్డా అనమాట. సో ఇక్కడ ఆపేసి తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఛార్జింగ్ ఇట్లా ఏమైనా పెట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. సో గాయస్ ప్రజెంట్ అయితే మనం మధ్యప్రదేశ్ కట్నీ అనుకుంటే ఒక విలేజ్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఎంతమందికి ఫుడ్ తినేసి బయలుదేరి ఒక 10-20 మినిట్స్ కూడా కాలేదు, మళ్ళీ ఆపేసిన. ఫుల్ ఎండ కొడుతుంది. అండ్ టెంపరేచర్ వచ్చేసి 40 degrees ఉందన్నమాట. అయితే లేదు, మొత్తం రైడ్ చేసామంటే మొత్తం కళ్ళంతా ఇట్లా అయిపోతున్నాయి. అంటే నార్మల్గా వేడికి ఉంటుంది కదా, మొత్తం కళ్ళంతా మూసుకోపోతున్నాయి. సో బండి అయితే ఇక్కడ ఆపేసిన. ఈ ఎండకి రైడ్ చేయాలంటే దూలా తీరిపోతుంది. సో మళ్ళీ ఒక 10-20 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని వాటర్ తాగేసి కొంచెం బ్రేక్ తీసుకొని వెళ్తా అనమాట. అరౌండ్ ఇంకా వారణాసి ఒక 350 to 360 కిలోమీటర్స్ ఉందన్నమాట. అదే నేను ఈజీగా చేసుకుంటా. టైం వచ్చేసి ఇప్పుడు 2:33 అవుతుంది. టైం వచ్చేసి 3 అవుతుంది గైస్. ఈజీగా చేసుకుంటా. మెల్లగా గంటకి ఒక 50 కిలోమీటర్ పోయినా కూడా నేను చేసేసుకుంటాను. నైట్ వరకు 10 అయినా పర్లేదు, నేను చేసేసుకుంటాను. సో ఈ ఎండకైతే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలనుకుంటలేను. సో అందుకే కొంచెం ఆపేసి రెస్ట్ తీసుకుని దాని తర్వాత బయలుదేరదామని ఫిక్స్ అయిపోయినా. ఇది మన 11th or 12th టోల్ గేట్. ఇది 11th or 12th ఒకసారి మీరు కామెంట్ చేయండి గైస్, ఈ టోల్ గేట్ ఎంతలో. అరే ప్రజెంట్ అప్డేట్ ఫస్ట్ ఫ్యూల్ అప్ చేయించుకోవాలి. ఇంకా రేవాకి 40 కిలోమీటర్స్ ఉంది గైస్. వెళ్ళిపోతుంది 40 కిలోమీటర్స్, కానీ చేయించుకుందాం ఎందుకన్నా మంచిది. అప్డేట్ వచ్చేసి ఇంటికి వెళ్ళి 713 కిలోమీటర్స్ వచ్చేసినాం మనం. ఆదిలాబాద్ నుంచి 713 వచ్చినాం మనం. ఎండకి పులుసగారి అవుతుంది. ఇది ఎన్నో టోల్ గేట్ గైస్? ఇది 12th టోల్ గేట్. 12th 13th ఇది. గైస్ మనమైతే ప్రజెంట్ ఇప్పుడు రేవా మధ్యప్రదేశ్లో ఉన్నామన్నమాట. అండ్ ఇక ఇది కొంచెం పెద్ద సిటీ. యాక్చువల్లీ అవుటర్ రింగ్ రోడ్ మీద దగ్గర పోదాం అనుకున్నాం, కానీ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం క్లోజ్ చేసేసారు. అందుకే సిటీలోకి వెళ్ళి చూపిస్తుంది ఇది. ఇంకా మన డెస్టినేషన్కి 227 కిలోమీటర్స్ ఉంది గైస్. అండ్ ఎస్టిమేట్ టైం వచ్చేసి 9:43. అన్న స్టాండ్ వేసుకోలే. స్టాండ్ ఎన్ని టోల్కి వెళ్ళొస్తాయి గైస్? నేను లెక్కనే మర్చిపోయాను ఎన్ని టోల్కి వెళ్ళావు. ఇది 13th 14th కూడా గుర్తుకులేదు. ఇదే ఉత్తరప్రదేశ్, ఇదే ఇంకా లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి మధ్యప్రదేశ్ది. వెల్కమ్ టు రేవా హనుమాటూర్ ప్లాజా అంట. సో గైస్ మన డెస్టినేషన్కి ఇంకా 162 కిలోమీటర్స్ ఉంది. అండ్ నాకు వ్యూ నచ్చింది ఇక్కడ, అందుకే ఆపిన. వాటర్ లేవు, ఏమి లేవు. కొంచెం ముందుకు పోయినా ఆపుతా అయిపోతున్నాయి, కానీ నాకెందుకో వ్యూ నచ్చింది. ఒకసారి చూడండి గైస్
ఎంత ప్లెజెంట్గా ఉందో, సన్సెట్ అవుతుంది. టోల్ ఆఫ్ ద రైడ్, 14th టోల్ గేట్ అనమాట ఇది. మనం ఇంకెంత దూరంలో ఉన్నామంటే 135 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం గైస్. కానీ 135కి అది 2 hours 42 minutes చూపిస్తుంది. మరి ఎందుకు, రోడ్ ఏమన్నా ఖరాబ్ ఉందా లేకపోతే ట్రాఫిక్ ఏమన్నా జామ్ ఉందా తెలియదు. చూద్దాం. ఎస్టిమేట్ టైం ఏమో మార్నింగ్ మనం బయలుదేరినప్పుడు 8 ఉండే, దాని తర్వాత మనం ఆగినాం, రెస్ట్ తీసుకున్నాం కాబట్టి 9 చూపించింది. ఇంతకుముందు కూడా నేను పెట్రోల్ బంక్ దగ్గర రెస్ట్ తీసుకున్నా, ప్లస్ ఇంతకుముందు ఒక వాటర్ అయిపోయినాయని చెప్పిన కదా, వాటర్ తీసుకున్నా ఒక షాప్ దగ్గర. మంచిగా ఆంటీకి చల్ల నీళ్ళు ఇచ్చింది, ఒక బాటిల్ ఇట్లా లేపేసిన డైరెక్ట్. ఇంకా అక్కడ కూడా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరినా. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, సో ప్లేస్లో ఇంకెంత కిలోమీటర్ ఇంత డిస్టెన్స్లో ఉన్నా అనుకుంటా. అండ్ మనం సక్సెస్ఫుల్లీ మధ్యప్రదేశ్ కూడా క్రాస్ అయిపోయినాం గైస్. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఉత్తరప్రదేశ్. UP tourism welcomes you. Wow guys, successfully 4 states కంప్లీట్ కవర్ చేసేసినాం మనం. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అండ్ నౌ we are in ఉత్తరప్రదేశ్. వావ్. అండ్ ఫైనలీ మనం ఆదిలాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కి, అంటే ఈ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ వరకు 844 కిలోమీటర్స్ ఉంది గైస్. 844 కిలోమీటర్స్ నేను ఒక్కనే వచ్చేసిన గైస్, సోలో రైడ్. వావ్, అమేజింగ్. అసలు మొత్తం శివుని దయ. దారిలో ఒక్క పంక్చర్ కాలేదు, నాకు చిన్న ఇంత ప్రాబ్లం కాలేదు. మొత్తం నా వెనక ఆ ఈశ్వరుడు ఉండే. హర హర మహాదేవ్, శంభో శంకర. గాయ్స్, ఫైనల్లీ వీఆర్ ఇన్ ఉత్తరప్రదేశ్. మీకు అర్థమవుతుందా నాకు ఎంత ఎగ్జైట్మెంట్ అనిపిస్తుందో? నేను ఒక్కనే వచ్చేసిన గాయస్. నేను అసలు యాక్చువల్లీ మొత్తం ఫ్రెండ్స్తో అందరం మొత్తం టూర్ వేసుకుందాం, అది వేసుకుందాం, ట్రిప్ వేసుకుందాం అనుకున్నాం. అందరు క్యాన్సిల్ అయిపోయారు, నేను ఒక్కనే వచ్చేసిన, అది కూడా సోలో. వావ్. నాకు ఇన్ని రోజులు నాకు నమ్మకం లేకుండా గాయస్, నేను అసలు వెళ్తానా అనుకుంటా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను కాశీ రైడ్ చేస్తున్నా, ఆదిలాబాద్ టు వారణాసి. నాకు ఇప్పుడు చాలా నమ్మకం వచ్చేసింది. నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. థ్యాంక్ యూ మై పేరెంట్స్, నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని నన్ను ఒక్కరిని సింగిల్ రైడ్కి పంపించారు. మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ. నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను ఇంత దూరం ఒక్కరిని పంపించారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మిర్జాపూర్ వచ్చేసి 66 కిలోమీటర్స్ ఉంది గైస్. లిటరల్లీ నా కళలో వాటర్ వస్తున్నాయి గైస్. ఈ ఫీల్ నేను అసలు ఎక్స్ప్రెస్ చేసుకున్నా కూడా ప్రజెంట్ ఇప్పుడు నాతో ఎవరు లేరు, నేను ఒక్కనే. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక్క పోస్ట్ పెట్టా ఆదిలాబాద్ టు వారణాసి రైడ్ చేస్తున్నా అని చెప్పి. లిటరల్లీ 55K వ్యూస్ వచ్చినాయి గైస్ దాని మీద. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మీకు చాలా మంచి కంటెంట్ చేస్తా గైస్. నాకైతే లిటరల్లీ డ్యాన్స్ అయిపోతుంది బండి మీద. గాయస్, మనం ఏదో ఘాట్ సెక్షన్కి వచ్చేసినాం. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా తెలియదు, నాకు యాక్చువల్లీ నేను చూడలే. మేబీ నేను పండుకున్నానేమో, కానీ ఘాట్ అయితే తోపు ఉన్నది. పక్కన వ్యూ చూడండి గైస్. ఇది ఈవినింగ్ టైంలో వస్తే సన్సెట్ అవుతుండే. ఈ హిల్ మీదకి వెళ్ళి వ్యూ జబర్దస్త్ ఉంటుండే. కానీ ఇది వచ్చేసి 15th టోల్ గేట్ గైస్. ఇంకొక 36 కిలోమీటర్స్ ఉంది. 30 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ వేరే రూట్ ఉండే, అది తీసుకుందాం అనుకున్నా కానీ అది మొత్తం కచ్ రోడ్ అనమాట. మనం ముందే సోలో ఉన్నాం. ఆ కచ్ రోడ్ దుబ్బ ఎందుకని చెప్పేసి నేను ఈ హైవే ప్రిఫర్ చేసిన. ఇది ఒక 6-7 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది మనకి, కానీ దానికన్నా మనం జల్దీ ఇటు వెళ్ళిపోతాం. అండ్ 30 కిలోమీటర్స్కి 50 minutes చూపిస్తుంది గైస్. మేబీ నాకు తెలిసి లోకల్ ట్రాఫిక్ ఉంటుంది. నేను ఉత్తరప్రదేశ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే గైస్, ఎక్కువ టోల్ గేట్స్ లేవు అనమాట. నేను ఉత్తరప్రదేశ్ స్టార్టింగ్ అప్పుడు ఒక టోల్ గేట్ కలిసింది, అండ్ ఇది సెకండ్ టోల్ గేట్ ఉత్తరప్రదేశ్లో. అండ్ మన రైడ్లో ఇది 16th టోల్ గేట్. సో గైస్, ప్రజెంట్ అయితే మనం గంగా రివర్ మీద ఉన్నాం గైస్. అరే ఏమొచ్చిందిరా నీకు?
సో గైస్ వీఆర్ ఫైనల్ ఇన్ వారణాసి. గంగా బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం, గంగమ్మ బ్రిడ్జ్. ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ గైస్. వావ్. సో గైస్ ఫైనల్లీ మనమైతే హోటల్కి చేరుకున్నాం అనమాట. అండ్ అరౌండ్ 10:40 ఏమైంది హోటల్ చేరుకునేసరికి. మన హోటల్ చూపించాలా. నేను తీసుకున్న రూమ్ ఫర్ 3 days ఇదనమాట. ఇది నాకు వచ్చేసి 4,500 పడింది. అండ్ ట్యాక్సెస్ మొత్తం కలిపేసి 4,700 అనమాట. సో నాకు సరిపోతుంది గైస్ ఇది. అండ్ వాష్రూమ్ వచ్చేసి ఇది. బాగుంది చిన్నగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ డూ సపోర్టింగ్. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.